5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బాలగారు, అసలు ఏంటి కేసులు అర్థం కావట్లేదు. ఇంతమందికి 2000 మందికి ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చారు. ఏంటి సోషల్ మీడియాలో ఎవరు ఏ పోస్టు పెట్టకూడదా? నేను ఒక మాట చెప్తాను. డే 1 నుంచి చెబుతున్నది ఏంటంటే, అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళైనా సరే, టీడీపీకి సంబంధించిన వాళ్ళైనా సరే, వికృతమైనటువంటి పోస్టులు ఎవరు పెట్టినా తప్పే. నీచమైన పోస్టులు ఎవరు పెట్టినా తప్పే. మార్ఫింగ్ ఫోటోలు ఎవరు పెట్టినా తప్పే. మహిళల్ని వీధిలోకి రాగడం ఎవరు చేసినా తప్పే. అవి కాకుండా సాధారణ పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా తీసుకెళ్లి ఈరోజు జైలులో వేసేసి చిత్రహింసలు పెడుతున్నారంటే ఏం చేయాలి? ముందుగా ప్యానల్లో ఉన్న మీకు, అలానే వీక్షించే ప్రజలకి, సాక్షి టీవీ వరల్డ్ వైడ్ ఈరోజు ఎవరైతే డిబేట్ చూస్తున్నారో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు గగ్గోలు పెట్టి మొత్తుకున్నాం మేమందరం. ఈవెన్ నేను కూడా అదే కోర్టు దగ్గర రాత్రులు వర్షాలు పడితే కూడా ఉన్నాం. బెయిల్ ఈస్ రైట్, జైల్ ఈస్ ఎక్సెప్షన్ అని చెప్పేసాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోర్టులో మాట్లాడారో మరి ఈ రోజు మిగతా వాళ్ళకి వర్తించదా? సీఎంగా ఉన్న ఆయన మేమందరం అక్కడ ఉండి మొత్తుకున్నాం. అరెస్ట్ చేశారు బాగుంది, కానీ బెయిల్ ఇచ్చి పంపించాలి ఆ ఏజ్ వాళ్ళకని చెప్పేసి. మేము ఎందుకు అంటున్నామంటే, అంటే విఐపీలకైతే ఒక ట్రీట్మెంటా, కామన్ మ్యాన్ అయితే కార్యకర్తలు లేకపోతే సామాన్యమైన లీడర్సో లేకపోతే ఇంకోరో అయితే డైరెక్ట్గా అరెస్ట్లు, రిమాండ్లు పంపిస్తారా? అంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ న్యాయ బిఎన్ఎస్ జరుగుతుందా లేకపోతే జేఎన్ఎస్ జరుగుతుందా అని క్లారిటీ లేదు. జేఎన్ఎస్ మీకు తెలియదు, జేఎన్ఎస్ అనేది. బిఎన్ఎస్ ఒకటే తెలుసు, భారతీయ న్యాయ సంహిత మాత్రమే తెలుసు. జేఎన్ఎస్ అని కొత్తగా ఉంది ఇప్పుడు. జనసేన జేఎన్ఎస్, జనసేన వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్. జనసేన నాయకుడు ఎవరితో అయినా ఏదైనా మాట్లాడచ్చు. ఆయన పోలీసు వాళ్ళని పిలిచి మీటింగ్లు పెట్టచ్చు, పోలీసు వాళ్ళని పిలిచి ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పేసి అని చెప్పొచ్చు. ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్ కాదు ఇవన్నీ. ఆఫ్ ద రికార్డ్. జనసేన నాయకులు అంటే ఎవరు? లోకల్ నాయకులు కాదండి, డైరెక్ట్ గా డిప్యూటీ చీఫ్ మినిస్టరే, ఎవరో కాదు. దీని అంతటికి కారణము, మూల కారణం ఎవరు అంటే ద గ్రేట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు వచ్చిన కోపానికి పోలీస్ వాళ్ళని పిలిచి, పోలీస్ సంస్థని మొత్తం ఇన్స్టిట్యూట్ని పిలిచి ఎవరెవరిని ఒక్కొక్కరిని కూడా వదిలిపెట్టకుండా తోలు తీయండి అని అంటారు. తోలు తీసేస్తారు. అంటే కాన్స్టిట్యూషన్ అక్కర్లా, లాస్ అక్కర్లా, రూల్ ఆఫ్ లా అక్కర్లా, ప్రిన్సిపల్స్ అక్కర్లా, ఏం అక్కర్లేదు, జ్యూరిస్డిక్షన్స్ అక్కర్లా, ఏం అక్కర్లేదు, ఏదైనా చేసేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సోషల్ మీడియా మీద దాడి ఏమనుకుంటున్నారు? ఓన్లీ ఆడవాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు అనేది చూపడానికి మాత్రమే. ఇది ఓన్లీ చూపడానికి మనం కూడా అంగీకరించాం. అవును, ఎందుకంటే ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక బీయింగ్ సోషల్ యానిమల్గా నేను కూడా యాక్సెప్ట్ చేయను. ఆడవాళ్ళని కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధుల్ని కానీ ఎవరు కించపరచకూడదు. సైకలాజికల్ ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు 80% మంది ఆల్మోస్ట్ సైకలాజికల్ డిజార్డర్స్. తెలుసా మీకు? 80% సైకలాజికల్ డిజార్డర్స్. ఆ సైకలాజికల్ డిజార్డర్ అయిపోయారు కాబట్టి ఈరోజు ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేదానికి వాళ్ళు ఒకదానికొకటి ఊహించుకుంటున్నారు. ఇల్యూజన్స్ ఆఫ్ లైఫ్, ప్రాక్టికాలిటీ కాదు. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేశారనుకోండి, సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదంటే ఇల్యూజన్స్లోకి వెళ్ళిపోతారు. మా ప్రభుత్వాన్ని తిడుతున్నారు, మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ డిజార్డర్. దట్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ డిజార్డర్. ఇంకొకటి, అసలు పార్లమెంటరీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని 2 ఉంటాయి సార్. ఎవరు చెప్పినా పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉంటుంది, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉంటుంది. బూతే మంచి మాట. ఇప్పుడు నాయకుల్ని చూసి మేము నేర్చుకుంటామా? మమ్మల్ని చూసి నాయకులు నేర్చుకుంటారా? ప్రజల్ని చూసి ఇన్స్పిరేషన్ కదా. మరి ఇన్స్పిరేషన్ గా ఉన్న నాయకుల్ని చూసే ప్రజలందరూ నేర్చుకున్నప్పుడు ఈ పోస్టులు, బూతులని కొంతమంది ఎవరైతే పెడుతున్నారో, నేను ఓపెన్ చెప్తున్నా మీకు, పెట్టిన వాళ్ళ గురించి, పెట్టిన వాళ్ళ గురించి మనట్లేదు, ఎవరైతే పెట్టారో వీళ్ళు ఎవరిని చూసి నేర్చుకున్నారో తెలుసా? సోకాల్డ్ ఇప్పుడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆయన సినిమాలను చూసి నేర్చుకున్నారు. నేను వీడియోలు చూపిస్తాను మీకు. చిన్న పిల్లవాడు, 4 ఏళ్ల పిల్లవాడికి మేనరిజం ఇలా అనడం ఎలా తెలుసండి? డెఫినెట్లీ సినిమా ఇంపాక్ట్. నేను గవర్నమెంట్ రాకముందే చెప్పాను, గవర్నమెంట్ వస్తే వీళ్ళ కార్యకర్తలు విరుచుకుపడతారు. ఎందుకు చెప్పానంటే వాళ్ళు సైకలాజికల్ గా ఇప్పుడు ఒక నాయకుడు చొప్పు తీసుకొని చూపిస్తే మేమందరం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు మేము చొప్పు తీసుకొని చూపిస్తున్నామంటే నేను చూసి నేర్చుకున్నాం. నువ్వే తోలు తీసి కొడతా అన్నావు, రాళ్ళు తీసుకొని కొడతా అన్నావు, పంచలు ఉడగొడతా అన్నావు, మేము నిన్ను చూసి నేర్చుకున్నాం. దీనికే లాలో రెస్గెస్టాయ్ అని ఉంటుంది. అంటే మూలాన్ని ఫైండ్ అవుట్ చేయడం, బేసిక్స్ని ఎక్కడైతే ఉంటుందో మూలం ఎక్కడి నుంచి వచ్చింది. ఈరోజు ఒకడు కామెంట్ పెట్టాడు, వాడిని ఫస్ట్ అడగాల్సిన పోలీసు వాళ్ళు ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నావు,
ఎక్కడి నుంచి నువ్వు ఈ పోస్ట్ పెట్టాలని నీకు అనిపించింది? సైకలాజికల్ గా మెన్స్రియా ఏంటి లాలో చాలా ఇంపార్టెంట్. మెన్స్రియా లేకుండా యాక్టర్స్రియా ఉండదు. చూసే వాళ్ళకి అందరికీ కూడా లాయర్స్ అందరికి తెలిసి ఉంటుంది, జూరిస్టులకు అందరికీ తెలిసి ఉంటుంది. వితౌట్ మెన్స్రియా దెర్ ఇస్ నో యాక్టర్స్రియా. ఇతనికి మెన్స్రియా వచ్చిందంటే ఎవరు ఇతనికి ప్రొవోక్ చేశారు, ఈ పోస్టులు పెట్టడానికి ఎవరు ప్రేరేపించారు, దట్స్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నా, మీరు ఇందాక ఒక వీడియో చూపించారు స్టార్టింగ్ లో. ఆ విధంగా బెదిరిస్తున్నారా? కేసులు పెట్టాలి, డెఫినెట్లీ నేను మీకు ఒకటి చెప్తాను, ఒకటి ప్రిన్సిపల్ చెప్పాలనుకుంటున్నా. ఈ ఇందాక వీడియో చూపించారు మీరు ఒకటి, అవినాష్ రెడ్డి గారి మీద పేరు పెట్టమని చెప్పేసి ఇంకోటి సంథింగ్ అని చెప్పేసి. సార్ అందరు గుర్తుపెట్టుకోండి, పోలీసు వాళ్ళు కూడా ఒకవేళ మీరు ఈ న్యూస్ చూస్తుంటే సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఉంది సార్. ద బేర్ కో అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ యూ కెనాట్ మేక్ అన్ అదర్ అక్యూజ్ వితౌట్ కొరాబరేటివ్ ఆఫ్ ఎవిడెన్స్. ఇప్పుడు మీరు ఒక అక్యూజ్డ్ ఏదో చెప్పేశారని చెప్పేసి ఈ మధ్యకాలం ప్యాషన్ అయిపోయింది. కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసుకున్నాం కాబట్టి మేము ఎత్తేస్తున్నాం, అదందరూ రైట్ వాళ్ళకి. అది ఫస్ట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ నువ్వు రాసుకున్నప్పుడు కొలాబరేటివ్ ఎవిడెన్స్ లేకుండా ఇంకొక అక్యూజ్ని చేర్చడానికి లేదు. అంటే ఏం కావాలి అట్లంటే ఇప్పుడు నేను చెప్తానండి, ఇప్పుడు ఎవరో చేశారు ఎగ్జాంపుల్ అని మీరు చేశారని చెప్తాను, ప్రూఫ్ ఎక్కడ? ప్రూఫ్ ఎక్కడ దానికి? నేను సంతకం పెట్టాను కదా మీరు కొట్టారని. దట్స్ వాట్ నేను అదే అంటున్నా సార్. మీరు కొట్టారు, బేర్ కన్ఫెషన్ పోలీస్ స్టేషన్ లో భరించలేక సంతకం పెట్టారు, ఓకే అయిపోయింది కదా. ఇంకేం? అదే బేర్ కన్ఫెషన్. అది బేర్ కన్ఫెషన్ మీద నువ్వు ఇంకొకటి అక్యూజ్ చేయడానికి లేదు, సుప్రీం కోర్టు చెప్తుంది, నేను కాదు చెప్పాను. అవినాష్ రెడ్డి నాతో జయించాడని చెప్పి అతను బలవంతంగా నేనే వాళ్ళు లేదు కొలాబరేటివ్ లేదు. నేను అదే అంటున్నా, సార్ కొలాబరేటివ్ లేకుండా మీరు అలా పెట్టడానికి లేదు. పెట్టాలంటే ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి ఆ వ్యక్తికి, బాబు నీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు, నీ సమాధానం ఏంటి ఫస్ట్ చెప్పు. లేకుండా మరి ఎట్లా మాట్లాడుతున్నా? నేను అదే అంటున్నాను కదా. పోలీస్ నేను ఇంకోటి ప్రెస్ మీట్ పెట్టిన ఒక ఎస్పీ గురించి మీకు చూపించాలనుకుంటున్నా సార్. మీరు దీని మీద కేసులు కూడా పెట్టడానికి లేదండి బై ద వే, మీరు చూసినా కూడా. ఎందుకంటే ఇది మీ ఒక న్యూస్ ఛానల్లో వచ్చింది, నేను ఇది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇదిగోండి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఓకే వాట్ ఎవర్ సార్, కోయా ప్రవీణ్ పై బదిలీ వేటు. ఎందుకంటే ప్రకాశం జిల్లా ఎస్పీ కోయా ప్రవీణ్ పై బదిలీ వేటు పడింది. టీడీపీకి అనుకూలంగా పనిచేశారని వైసీపీ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల విధుల్లో నుంచి ప్రవీణ్ ను తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. సార్ ఎలక్షన్ కమిషన్ తీసుకునేది, మీరు ఎందుకు చేశారో ఏంటో అది మీకు తెలిసి ఉండాలి, ఈసీకి తెలిసి ఉండాలి, వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉండాలి. కానీ ఇంకొకటి, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి, ఒక డిఐజీ రేంజ్లో అయి ఉండి, ప్రెస్ మీట్ మీరు ఇష్యూ గురించి మాత్రమే మాట్లాడాలి. ఏదైతే కేసు ఉందో కేసు ఫ్యాక్ట్స్ గురించి కానీ బ్రీఫ్ మాత్రమే చేయాలి. మీరు పొలిటీషియన్స్ని కానీ ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న చీఫ్స్ని కానీ మీరు వాళ్ళని మిస్మరైజ్ చేసే విధంగా వర్డ్స్ని రిలీజ్ చేస్తున్నారంటే యు ఆర్ అబ్యూజింగ్ ఆఫ్ యువర్ చైర్. యూఆర్ కొలాబరేటర్ విత్ ద మినిస్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు రూల్ ఆఫ్ లాని పాటించకుండా అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ప్రకారము సావరిన్ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయకుండా కలరబుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది సార్ ఇది. కాకపోతే మీరు చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, రేపు ఒకవేళ ఎవరైనా మీ మీద కానీ ఆ వీడియో పట్టుకొని కంప్లైంట్ కానీ ఇస్తే డిఓపిటీకి డెఫినెట్గా సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. ఫేవరిజం డెఫినెట్లీ మీరు ఒకరికి మినిస్టర్కి అయినా కూడా ఫేవరిజం చేయకూడదండి. నువ్వు రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో అదే మాట్లాడాలి, అదే పాటించాలి.